సండే అంటే అందరికీ హాలిడే, ఒక్క మాకు తప్ప. ఎందుకు ఇలా అన్నానో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇప్పుడు ఆల్రెడీ నేను పని చేస్తూ ఉన్నా, చెమటతో అయితే ఉన్నాను. ఇది మా ఇంటి డోర్కు ఉన్న మెస్ డోరు. అలాగే ఇంకొక డోర్ అయితే చేయాలి. దీనికి కావాల్సిన సామాన్లన్నీ మా అన్న పోయి తీసుకొని రా అన్నాడు. మొత్తం పోయి తీసుకొని వచ్చిన. ఇక్కడ ఈ డోర్ దగ్గర పని చేస్తూ ఉంటే మళ్ళీ మిరపకాయలు ఒలుస్తూ ఉందని చెప్పి అక్కడ పోయి ఒలుచుకోమని చెప్పిన. అక్కడికైతే పోయి ఒలుస్తూ ఉంది మా భార్య. ఈ డోర్ అయితే ఓపెన్ చేసిన. దీన్ని నేను ఒక్కడిని అయితే చేయడం లేదు, ఎందుకంటే నాకు వచ్చింది అంతంత మాత్రమే. దీనికి అంత మెయిన్ మా అన్నయ్య అనమాట. దీనికి ఏమైందంటే ఒక సైడ్ నుంచి అయితే పోతా ఉంది, అందుకని కొత్తది అయితే తీసుకొని వచ్చినాం. దాన్ని మొత్తం కంప్లీట్గా వేయాలి. అలాగే కొత్త డోర్ అయితే చేసేది అయితే ఉంది. ఇది మా రొటీన్ బ్లాగ్ లాగా అనమాట. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే లైక్ కొట్టండి. ఇప్పుడు కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే తీసుకొని కట్ చేస్తున్నాడు. ఇందులో మా అమ్మ మా నాన్న చిన్నపిల్లలు అయితే మిస్ అయినారు. వాళ్ళు అయితే నిద్రపోతున్నట్టున్నారు, ఇంకా బయటికి రాలే. మా అమ్మ మా నాన్న పక్క వేరే పనిలో ఉండరు, వాళ్ళని కూడా అయితే కవర్ చేయాలా. ఏమంటే ఈ చిన్న పనిలో ఉండి వాళ్ళని కవర్ చేయలే. వాళ్ళ దగ్గరికి అయితే పోయి చూద్దాం రండి. మరి వాళ్ళ దగ్గరికి అయితే పోదాం, మా అమ్మ మా నాన్న దగ్గరికి. ఈ మిరపకాయలు అయితే ఒలిచి పెడతా ఉంది ఇక్కడ. మొన్న తీసుకొని వచ్చిన కదా ఇవి అన్నమాట. ఇవి అవును, మరి ఆ పనులు నేను ఇక్కడ మా నాన్న లోపల స్వచ్ఛ భారత్ చేస్తున్నాడు. మా నాన్న బీరువాలో అన్ని సర్దుకుంటున్నాడు. మా స్టీవ్ నాన్న కమ్మడి ఉంది. ఈ రోజు పొద్దున్నే దానికి స్నానం చేయించిన, అందుకే నాతో పాటు తిరుగుతూ ఉంది. ఈ రోజు ఇంజక్షన్ వేయలే కాబట్టి బతికిపోయినా అనుకుంటా ఉంటుంది. ఇక్కడ మా అమ్మ ఇవన్నీ జరిగేటప్పుడు సూర్య ఆడించేటప్పుడు నేను వీడియో తీయలేదు, మిస్ అయింది. ఎందుకంటే నేను అక్కడ ఆ పనిలో ఉన్నా. ఈ మిరపకాయలు ఆల్రెడీ ఒకసారి ఎండబెట్టాము, మళ్ళీ ఇంకొకసారి అయితే ఇక్కడ ఎండబెడుతున్నాము. మీకు తెలిసిందే కదా, దాదాపు 10 కేజీలు అయితే ఎండు మిరపకాయలు నిన్ననే తీసుకున్నాను. ఎండ అయితే ఎదరగొడతా ఉంది, మామూలుగా లేదు. తర్వాత ఈ పని ఎంతవరకు వచ్చిందో పోయి చూద్దాము. మెస్ డోర్ అంతా చూసి అంతా ఎన్ని దిగ్గొట్టేసామన్నమాట రీపరేసి. ఇది ఫైనల్ డోరు, ఇంకా దానికి తగిలడం ఒక్కటే మిగిలింది. ఇంకో డోర్ అయితే చేసేది ఉంది. క్షణాల్లో ఇద్దరం కలిసి లేపేసినాం. మధ్యలో ఒక కర్బూజకాయ, ఒక ముక్క అయితే నోట్లోకి చల్లగా లాగించాలి. ఎందుకంటే ఈ ఎండలకి మాత్రం లేకపోతే దెబ్బకు వరిచిపట్టుకుంటాం. డోర్ కూడా ఫిట్టింగ్ అయితే చేసేసినాం. నేను గంటలు స్క్రూ డ్రైవర్ తీసుకొని పొడుస్తూ ఉంటే మా అన్న నిమిషానికి అన్ని స్క్రూలు వేసి పక్కన వేసినాడు. ఇప్పుడు ఇంకో డోర్ దగ్గర అయితే పని జరుగుతూ ఉంది. దానికి వెల్డింగ్ అంతా చేసి దానికైతే పెట్టాలి. ఇప్పుడు నిన్న మునక్కాయలతో పాటు మునక్కొమ్మలు అయితే ఎరిగినాయి. వాటి ఆకునైతే తీసి ఎండబెట్టినారు. ఇక్కడ మా నాన్న ఏం చేస్తున్నాడు అంటే ఇంకా మిగిలిపోయిన మిరపకాయలు తోడలు అయితే తీస్తున్నాడు. చాలా మిరపకాయలు అయితే ఉన్నాయి. అప్పుడు ఇన్ని అయితే చేసేయాలి. ఇలా ఉంటుందన్నమాట మాకు డైలీ. సండే కానీ హాలిడేస్ కానీ ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే ఉంటాయి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి.